అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాడూరు మండలం వంటలపాలెం గ్రామం. నా పేరు దండప్పారావు, ఎక్స్ ప్రెసిడెంట్. అయితే మొన్న 2024 ఎలక్షన్లో బండా సత్యనారాయణ గారు మాకు 15-16 రోజుల ముందు వచ్చి ఆయన ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తారో అనేసి అందరూ అన్నారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే డెవలప్ చేయాలనుకుంటే ఇంత బాగా చేయగలదా అని మాకే ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. గతంలోని రెడ్డి సత్యనారాయణ ఉన్నప్పుడు కొంత అభివృద్ధి జరిగింది. తర్వాత ముత్యాల నాయుడు గారు వచ్చిన తర్వాత పూర్తిగా రోడ్లన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా దెబ్బతినేసి మొత్తం అడుగుమోయే రోడ్లన్నీ ఊడిపోయి ఈ లారీలు, బస్సులు, కార్లు దిగబడిపోయిన పరిస్థితికి తీసుకొచ్చారు. అలాంటి ఈరోజు మాకు వద్దా నుంచి తాటిపత్తి వరకు 23 కోట్లతో బ్రహ్మాండమైన రోడ్డు, డబుల్ రోడ్డు నిర్మిస్తున్నారు. అలాగే ప్రతి పంచాయతీకి ఎన్ఆర్జీఎస్ నుంచి ప్రతి గ్రామానికి 40 లక్షలు, ప్రతి పంచాయతీకి 40 లక్షలు, 50 లక్షలు విలేజ్ని బట్టి ఆయన ఇవ్వడం జరిగింది. అసలు ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఎంత చేయగలదా అని మాకు ఆశ్చర్యం కలిగే పరిస్థితి తీసుకొచ్చారు బండా సత్యనారాయణ గారు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి అనుభవజ్ఞులు ఇక్కడ వెనకబడిపోయిన ప్రాంతం అని పంపించారో మరి ఏమిటో తెల్లదు. కానీ 16 రోజుల్లోనే ఆయన ఏం చేయగలదని ఇక్కడ అందరూ ఎగతాళి చేసినా అది కాదని ఎంతో నిరూపించాడు. మా నియోజకవర్గంలో బండా సత్యమూర్తి గారు మెజార్టీతో గెలిచారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏం చేస్తారని అన్నారు చాలామంది నాయకులు. ఈవేళ మా బండా సత్యమూర్తి గారు వచ్చి మా గ్రామాలకి, ప్రతి గ్రామాలకు కూడా ఎన్ఆర్జీ నిధులు తెచ్చి మరి గ్రామాలు కూడా డ్రైనేజ్, సీసీ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఏడీబీ నిధుల నుంచి కూడా మాకు అరకువేలు ముఖ్యద్వారం లాంటిది వడ్డాది నుంచి తాటిపత్తి వరకు కూడా 23 కోట్లతో తార్ రోడ్డు కూడా పనులు స్టార్ట్ చేసే రోడ్లు కూడా అయిపోతున్నాయండి. ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా మా నియోజకవర్గానికి బండా సత్యమూర్తి గారు ఆయన కృషి వల్ల, ఆయన పట్టుదలతో కూడా మా నియోజకవర్గానికి ఒక పర్యాటక కేంద్రంగా కూడా చూడాలని కూడా ఆయన పట్టుదల కృషితో ఉన్నారు. ఆయన చేయగలరు. ఎందుకంటే ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది, అనుభవం ఉంది. మరి ఒక మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా 4-5 సార్లు గెలిచారు. కాబట్టి ఆయన మరి మా మాల్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తారని కూడా చాలా మంది కూడా మేము చాలా ఆశతో ఉన్నాము. చేసి చూపిస్తారు కూడా. ఆయన పట్టుదల కృషి అలాంటిది. అంచేత మరి చాలా నిధులు కూడా ప్రతి గ్రామానికి ఇచ్చి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కూడా పూర్తి చేయడం జరుగుతుందండి. మరి మన మాల్ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి పంచాయతీ శాఖలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు బూన్ ముత్యాల గారు. మరి ఆయన 2 సంవత్సరాలు కూడా మరి ఏం చేశారైతే మాకేం కనపడలేదు. మరి రిజర్వేయర్ అలాగే ఉండిపోయి, రోడ్లు అలాగే ఉండిపోయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.